ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. జ్ఞానైన సొలొమోను రాసిన సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. జ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తున్న ఈ మాట, యెహోవా ఎదుట ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారికి యెహోవా దేవుడు ఎలాంటి సహాయం చేస్తాడంటే, వారికి శత్రువులుగా ఉన్న వారిని సైతము వారికి మిత్రులుగా చేస్తాడు అని సొలొమోను రాస్తున్నాడు. ప్రియమైన వారలారా, నేటి దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మన హృదయాల్లో మనకు కలగాల్సింది మొదట దయాగుణం, క్షమించే గుణం. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించింది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఈ మాట ద్వారా క్రైస్తవ్యము ఈరోజు ప్రపంచమంతా విస్తరించింది. యేసుక్రీస్తు శిలువలో చూపించింది కూడా అదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని. చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో రాహాబు అనే ఒక వేశ్య కనబడుతుంది. ఆ వేశ్య మరి యెహోషువ ఇద్దరు వ్యక్తుల్ని యెరికో పట్టణాన్ని మీదకి యుద్ధంకి వెళ్ళేటప్పుడు వేగును చూడడానికి ఇద్దరిని పంపించాడు. ఆ వేగు వారు వెళ్ళినప్పుడు వారిని పట్టుకోవడానికి రాజు మరి యెరికో రాజు మరి సైనికులు పంపిస్తే ఆ రాహాబు వేసి ఏం చేసిందంటే ఆ ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టి ఆ వచ్చిన సైనికులకు అబద్ధం చెప్పి వారు ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పి వారిని పంపించేసి మరి వేగులు వారిని రక్షించింది. ఆమెకి ఉన్న జ్ఞానం. ఎందుకంటే ఆమె యెహోవా దేవుని గురించిన గొప్ప గొప్ప సంగతులు విన్నది. ఆమె వేగులు వారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, యెహోషువ గ్రంథంలో చెప్తుంది, అయ్యా మీ ఎదుట మా యెరికో పట్టణ ప్రజలకు మరి భయం కలిగి వారి మీ ఎదుట నిలవలేరు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తప్ప నిజమైన దేవుడు ఎవరు లేరు. మీరు ఐగుప్తు నుంచి మరి కనానుకు వచ్చిన సందర్భంలో ఎర్ర సముద్రమును యెహోవా దేవుడు ఎలాగూ 2 పాయలుగా చేసి మీకు మార్గాన్ని ఇచ్చాడో, యోర్దానును మరి చీల్చి ఎలాగూ మీకు మరి మార్గాన్ని ఇచ్చాడో, మరి సీహోను ఓగు రాజును ఓడించి మీకు ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో, ఈ మాటలో మా ప్రజలు విన్నప్పుడు వారు భయపడ్డాడు. నేనైతే నా గుండెలు కరిగాయి. ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగాయ్యా అని తన యొక్క నిజాయితీని ఒప్పుకుంటున్న వాళ్ళ దగ్గర యెహోవా దేవుడు తప్ప ఈ భూమి మీద నిజమైన దేవుడు ఎవరూ లేరు. కాబట్టి మీరు నాకు చేయవలసిన సాయం, నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి మీరు నన్ను కూడా మా దేశం మీద యుద్ధం వచ్చినప్పుడు దయచేసి నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించమని వారి దగ్గర ఒక మాట తీసుకున్నప్పుడు యెహోవా పక్షంగా మరి వేగులు వారు రాహాబును తన కుటుంబాన్ని యెహోషువకు చెప్పి యుద్ధం సమయంలో వారిని మరి వారి కుటుంబాన్ని రక్షించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదండి, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రాహాబు పేరు బట్టి లిఖించబడింది. కారణం తన జ్ఞానముగా ప్రవర్తించింది. యెహోవా యందులో మరి భయభక్తి కలిగిన స్త్రీగా కొనియాడబడింది. కాబట్టి ఈరోజు తన కుటుంబం రక్షించబడింది. మరి మనం కూడా ఇట్టి జ్ఞానంతో దేవుని ఎదుట మన ప్రవర్తనను యథార్థమైన ప్రవర్తన మనం చూపించిన ఎడల దేవుడు మనకున్న శత్రువులను సహితము మనకు మిత్రులుగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు. రాహాబు వేశ్య అయినప్పటికీ ప్రభువా, నీ అందరి భయభక్తులు కలిగి నీ జ్ఞానముతో అయ్యా నీ అందరి భయభక్తులు కలిగిన మార్గము ద్వారా నాయన మరి వేగులు వారిని రక్షించి తన కుటుంబం ఎలాగో రక్షణ పొందిందో ఈ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం. మేము కూడా యథార్థవంతులుగా జీవిస్తూ అయ్యా నీ రక్షణలో పయనించడానికి మాకందరికీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.